ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నదాత సుఖీభవ పేరు మీద మొన్నటి రోజున 3వ విడత నిధులు విడుదల చేసి తదుపరి రైతుల దగ్గరికి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మళ్ళీ వాళ్ళకు ఒకసారి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వారి బాగోగులు తెలుసుకోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి రైతన్న మీకోసం కార్యక్రమం మొదటి రోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారికి, అదేవిధంగా సోదరుడు భూపేందర్ రెడ్డి గారికి, బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరుడు రమేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఈశ్వర్ నాయక్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎర్రదొడ్డి గ్రామ సోదరిమణులకు, అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంత్యస్థాయిలో అన్నదాతలందరికీ కూడా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయాధారితగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన. ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వారికి పంట వేయడానికి 4 డబ్బులు ఆర్థిక సహాయం అందించి, పెట్టుబడిలో వారికి చేయూతనిచ్చి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరకు కల్పించి, పండించే క్రమంలో కావాల్సినటువంటి నిధులతో పాటు నీళ్లు, అదే రకంగా ఎరువులు, వీటన్నిటిని సమకూర్చి రైతన్నకు అండదండగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగిస్తూ ఈ రోజున మళ్ళీ ఆ రైతన్న బాగోగులు మాట్లాడాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అన్నదాతల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. నిన్నటి రోజున ఇంకా వినూత్నంగా గతంలో ఎప్పుడు కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడలే, ఎండాకాలంలో ఇప్పుడు చూస్తాను. అయినప్పటికీ కొద్దిమేర ఏదైతే సప్లై ఛానల్స్ ఉన్నాయో అక్కడ చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, మట్టి కానీ రాళ్ళు కానీ అడ్డం ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మన ఊరు మన నీరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాలువల్లో పుడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు, చెట్లు తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతాంగం దగ్గర ధాన్యం కొంటా అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు చెల్లించకపోతే రైతాంగం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున గిట్టుబాటు ధర లేదంటే మామిడి ధరకు గిట్టుబాటు ధరను గెలిపించి, టమోటాకు గిట్టుబాటు ధరను గెలిపించి, పొగాకుకు గిట్టుబాటు ధరను గెలిపించి ప్రభుత్వాలే కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ డబ్బులు అన్నదాతల అకౌంట్లో జమ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి అన్నదాతల పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నారో రైతాంగం కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే గ్రామంలో 821 మంది రైతులకు 41 లక్షల రూపాయలు డబ్బులు వేసినారు. కార్యక్రమం చేస్తే మన నాయకులు కానీ ఆ రైతాంగాన్ని డబ్బులు వేసేస్తానే అయిపోదు. మనం డబ్బులు వేసిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసేటువంటి పరిస్థితుల్లోనే మీరు రావడానికి లేట్ చేస్తున్నారు. మీరు ఉదయాన్నే వచ్చి రైతాంగాన్ని పలకరింపు ఉంటే వాళ్ళకి డబ్బుల కంటే ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే మీకు కూడా నాయకత్వం ఉంటుందనేది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. డబ్బులు ఇచ్చి మంచోడు ఎన్నో రోజుల్లో కాలేదు. డబ్బుల కంటే ఎక్కువ మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళ వ్యవసాయం జరగదు. దాంతోపాటు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే గతంలో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చాలా వరకు సీనియర్ నాయకులు ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అనంతపురం రైతాంగం ఆకాశం వైపు కన్నెత్తేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి బోర్లేసి నీళ్లు పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఈ రోజున కాలువల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి, అది కూడా కృష్ణా జలాలు. అంతేకాకుండా బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి బోర్లలో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితులు.
ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి మొదలవుతుందేమో అని చెప్పేసి ముందుగానే రూపకల్పన చేసుకొని ఉన్న నిధులన్నింటినీ కూడా తాగునీటికే కేటాయించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా చెరువులకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంకా ఏప్రిల్ దాకా నీళ్ళు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కృష్ణానదీ జలాలను కూడా ఇంకా చెరువులో నింపాలనే ఒక దృఢ సంకల్పంతోనే నిన్నటి రోజున కలెక్టర్ గారు ఒక కార్యక్రమం మొదలు పెడితే, ఒక జేసీబీని పెడితే చాలనుకుంటే అట్లా కాదు. ఎండాకాలంలో మనం అన్ని చెరువులకు అన్ని చోట్ల పనులు జరగాలని 6 మండలాలకు 6 వాహనాలు కేటాయించి, ఈరోజు 6 వాహనాలు కేటాయించి పనులు చేస్తున్నటువంటి మా యొక్క చిత్తశుద్ధిని కూడా రైతాంగానికి తెలియజెప్పే బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజున రైతాంగము ఆత్మహత్య చేసుకునేటువంటి అవసరాలు లేవు. మీరు ఒకసారి గమనిస్తే గతంలో వర్షాల మీద మాత్రమే ఆధారపడి పంటలు వేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి, బోర్లలో నీళ్లు ఉంటున్నాయి. కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందనే ఆందోళనలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఈ రోజున సస్యశ్యామలమైనటువంటి హార్టికల్చర్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లాగా ఎదిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరెవ్వరు ఇవన్నీ మాట్లాడడం లేదు, ప్రజలు లేకపోయినప్పుడు రైతాంగానికి గుర్తు చేయడం లేదు. అందుకనే ప్రభుత్వమే చొరవ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. దానికి కూడా మన నాయకులు నా కోసం వస్తున్నారో, లేదు ఫోటో కోసం వస్తున్నారో, లేదు మీటింగ్ కోసం వస్తున్నారో, కానీ అర్థమైతే మనం చేయాల్సినటువంటి పని అయితే మీరు ఆదమర్చొద్దండి. రైతాంగానికి ఇంటి దగ్గరికి పోయేసి మీకు డబ్బులు ఇచ్చినాం, ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఎవరైనా కొద్దిమంది అర్హులై వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళకి ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒక దృఢ సంకల్పంతో, ఒక చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు సంతోషంగా ఉండాల, ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు లాభాల బాటలో వ్యవసాయాన్ని చేయాల. వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదంతోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరము, ప్రతి రైతు ఇంట్లో సంతోషాన్ని చూడాల్సినటువంటి సంతోషాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మనందరి మీద ఉందనేది మీరు అందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. రైతాంగానికి కూడా ఒకటే చెప్తున్నాను, అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా మీకు అండదండగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, పాలకులకు, ఎమ్మెల్యేలమైనటువంటి మా మీద, మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు, కూటమి పార్టీ నాయకులకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. ఏదైనా సమస్యలు ఉంటే చర్చించండి. అధికారులకు కూడా మొన్న ఆదేశాలు ఇచ్చి మొన్న నల్లజర్లో పోయారు. వారం 2 రోజులు రైతు సేవా కేంద్రాల్లో మీరు కూర్చోండి. మీరు కూడా నాయకులు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకోండి రైతు సేవా కేంద్రాలు. రైతులకు కూడా ఒక ఆలోచన కల్పించండి. ఆ 2 రోజులు వాళ్ళు ఆ రైతు సేవా కేంద్రాల్లో ఉంటారు. మీ కష్ట నష్టాలు ఏదైనా ఉన్నా, లేదు మీకు ఏదైనా ఉపయోగపడేటువంటి ఆలోచన కానీ, లేదంటే పంటకు సాగు చేసే క్రమంలో మీకు అవసరాలు కానీ ఏమన్నా ఉంటే నాయకుల్ని, అధికారులని రైతు సేవా కేంద్రాల్లో చర్చించి తదుపరి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం పరిపాలన అంటే కేవలం పక్కలో కూర్చొని ఉపేంద్ర ఇప్పుడు కూడా నాగూరాలపల్లి రోడ్డు గురించి చెప్తాను. రోడ్డు అనేది అందరికి అవసరం, కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది. వ్యవసాయాధారిత రాష్ట్రం ఇది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రామీణ ప్రాంతం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది. వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయమే పెద్ద ఆదాయ వనరుగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అంటే మనం కాపాడుకోవాల్సింది, మనం ఆదరించాల్సిందేది రైతన్నను అనేది మన నాయకులందరూ విస్మరించొద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అప్పుడే ఈ రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశీర్వదించి హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.